సో రెండు దేశాలకి మంచిదే, ఫైనాన్షియల్గా కావచ్చు, ఇంకోటి కావచ్చు. మరి భవిష్యత్తులో ఇంకొకసారి ఇట్లా ఉగ్రవాదులు పంపి మన పర్యాటక ప్రదేశాల్లో మన పర్యాటకులని చంపను అని పాకిస్తాన్ ఏమైనా హామీ ఇస్తుందా? దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఏమైనా ట్రంప్ చేస్తాడా? ఆ అగ్రిమెంట్ మీద ఇద్దరి సంతకాలు తీసుకుంటాడా? లేకపోతే ట్రంపే ఇండియానో పాకిస్తానో వచ్చి రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తాడా? ఎక్కడ మాట్లాడాడు, ఎప్పుడు మాట్లాడాడు, ఎంతసేపు మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు అనేది చాలా కీలకమైంది. ఆఫ్టర్ ఎ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ ఇమీడియేటెడ్ బై ది యునైటెడ్ స్టేట్స్, I am pleased to announce that India and Pakistan have agreed to full and immediate ceasefire. పూర్తిగా కాల్పుల విరమణకు ఒప్పుకున్నాం. ఇమ్మీడియట్గా వెంటనే తక్షణమే ఈ సీజ్ ఫైర్ అనేది అమల్లోకి వస్తుందని కూడా చెప్పారు. కంగ్రాచులేషన్స్ టు బోత్ కంట్రీస్ ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అంటూ ఈ ట్రంప్ చేసిన ఈ ట్వీట్ మీద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ నడుస్తుంది. కేవలం ఇండియాలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ ట్వీట్ మీద డిస్కషన్ నడుస్తుంది. సో చూద్దాం కాసేపట్లో ఏమన్నా మన ప్రధాన కార్యాలయం నుంచి, మన త్రివిధ దళాల నుంచి ఏమన్నా ప్రెస్ నోట్ కానీ లేకపోతే ప్రెస్ మీట్ కానీ ఉంటుందా, అట్లాగే పాకిస్తాన్ అధ్యక్షుడి నుంచి కానీ, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నుంచి కానీ ఒక స్టేట్మెంట్ ఏమైనా వస్తుందా, ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. సో ట్రంప్ అయితే ఒక బాంబు పేల్చారు, ఒక సంచలనమైన ట్వీట్ చేశారు. సో నిజంగా మధ్యవర్తిత్వం చేయగలిగిన కెపాసిటీ ట్రంప్కు ఉంది. అమెరికా చెప్తే జోక్యం చేసుకుంటే ఖచ్చితంగా రెండు దేశాలు కూడా మాట వింటాయి. కానీ దానికి ఖచ్చితంగా ఒక మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ మన వాళ్ళ ప్రాణాలు ఎవరైతే తీసిందో వాళ్ళకి దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఇక చేయబోమని హామీ పత్రం మీద రాసి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చేయించేది ఎప్పుడు ట్రంప్ మన వాళ్ళతో మాట్లాడాడు, ఎప్పుడు పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడాడు, ఇవన్నీ కూడా రకరకాల డౌట్స్గా కనిపిస్తూ ఉన్నాయి. రైట్ అశోక్, మరి కాసేపట్లో అటు విదేశాంగ అధికారులు కానీ అదేవిధంగా రక్షణ శాఖ అధికారుల ప్రెస్ మీట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆ ప్రెస్ మీట్లో ట్రంప్కి పెట్టిన ఏదైతే పోస్ట్ ఉందో ఈ పోస్టుకి సంబంధించి భారత ప్రభుత్వం నుంచి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారా ఆ ప్రెస్ మీట్లో? రైట్ అశోక్, మనం చూస్తున్నాం ఏదైతే ట్రంప్ పెట్టిన ఈ పోస్టుకి సంబంధించి ఒక పెద్దన్న పాత్ర పోషించాలని ట్రై చేస్తున్నారు ట్రంప్ అని కూడా క్లియర్గా అర్థమవుతుంది. అయితే భారత ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన ఏ క్లారిటీ రాలేదు ఇప్పటి వరకు. ఇక మరి కాసేపట్లో చూసుకుంటే అటు విదేశాంగ శాఖ కానీ అదేవిధంగా రక్షణ శాఖ నుంచి కూడా ఒక ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ ప్రెస్ మీట్లో ఇటు భారత ప్రభుత్వం నుంచి కూడా దీనికి సంబంధించి ఏదైనా క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా క్లారిటీ వస్తారు. పాకిస్తాన్ నుంచి అయితే ఒక ట్వీట్ వచ్చింది, ఒక స్టేట్మెంట్ వచ్చింది. పాకిస్తాన్ నుంచి ఇషాక్ దర్ అంటే బహుశా ఆ దేశపు మంత్రి కావచ్చు, పూర్తి సమాచారం తీసుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ అండ్ ఇండియా హ్యావ్ అగ్రీడ్ టు సీజ్ ఫైర్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. పాకిస్తాన్ హ్యాస్ ఆల్వేస్ స్ట్రైవ్డ్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ది రీజియన్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ఇట్స్ సావర్నిటీ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. ఇది మా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా చేస్తే ఎట్టి పరిస్థితులు ఊరుకునేది లేదంటూనే సీజ్ ఫైర్కి రెండు దేశాలు అంగీకరించాయని ఇషాక్ దర్ అంటే బహుశా పాకిస్తాన్ మంత్రా లేకపోతే ఏంటనేది ఒకసారి క్లారిటీ తీసుకోవాల్సి ఉంటుంది. సో పాకిస్తాన్కి సంబంధించి ఇషాక్ దర్ పాకిస్తాన్ అండ్ ఇండియా హ్యావ్ అగ్రీడ్ టు ఏ సీజ్ ఫైర్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్. పాకిస్తాన్ వైపు నుంచి కూడా స్టేట్మెంట్ వచ్చింది, మేము ఒప్పుకుంటున్నాం సీజ్ ఫైర్కి, ఇది ఇమ్మీడియట్ తక్షణమే అమల్లోకి వస్తుంది, మేము కూడా దానికి అంగీకరించాం, భారతదేశం కూడా అంగీకరించింది అంటూ పాకిస్తాన్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ వచ్చింది. సో దీన్ని బట్టి చూస్తే మరి భారత ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదు స్టేట్మెంట్ అనేది. మరి కాసేపట్లో ఏమైనా ప్రెస్ మీట్ పెడతారా, ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏమైనా క్లారిటీ ఇస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. ఇషాక్ దర్కి సంబంధించి ఈయన అఫీషియల్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు, ఈయన హోదా ఏంటనేది చూడాల్సి ఉంటుంది. సో పాకిస్తాన్ అండ్ ఇండియా హ్యావ్ అగ్రీడ్ టు ఏ సీజ్ ఫైర్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్. Pakistan has always strived for peace and security in the region. Pakistan has always strived for peace and security in the region. సో శాంతి భద్రతల మీద లేకపోతే శాంతి కోసమే మేము ఉంటాము, ఎప్పుడు కూడా యుద్ధాన్ని కోరుకోం అన్నట్టుగా పాకిస్తాన్కి సంబంధించిన ఇషాక్ దర్ ఈ ట్వీట్ చేశారు. వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ఇట్స్ సావర్నిటీ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. ఫారిన్ మినిస్టర్ అని తెలుస్తోంది. ఎస్, ఇషాక్ దర్ పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ అఫీషియల్గా విదేశాంగ శాఖ మంత్రి అఫీషియల్ ట్వీట్ చేశారు. ఇది అతిపెద్ద సంచలనం. ఇక్కడ మనం ఒకసారి చూస్తే అతిపెద్ద సంచలనం, పాకిస్తాన్ కూడా ఒప్పుకుంది సీజ్ ఫైర్కి. ఎస్, యాక్షన్. ట్రంప్ చెప్పాడు, పాకిస్తాన్ ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసింది. ఇమ్మీడియట్గా ట్వీట్ చేసింది. ఇందాక నుంచి నేను అంటూ ఉన్నాను పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు అని. ఇషాక్ దర్
పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఆయన డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు, ట్విట్టర్లో పెట్టారు. పాకిస్తాన్ అండ్ ఇండియా హ్యావ్ అగ్రీడ్ టు ఎ సీజ్ ఫైర్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. పాకిస్తాన్ హ్యాస్ ఆల్వేస్ స్ట్రైవ్డ్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ది రీజియన్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ఇట్స్ సావర్నిటీ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. మా సార్వభౌమత్వాన్ని దెబ్బతినకుండానే మేము ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటాం, మేము ఎప్పుడు కూడా ఇలాంటి యుద్ధాలు కోరుకోం అన్నట్టుగా వాళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చి పడేశారు. దానికన్నా ముందు పాకిస్తాన్ అండ్ ఇండియా హ్యావ్ అగ్రీడ్ టు ఎ సీజ్ ఫైర్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. ఇమ్మీడియట్గా మేము కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తున్నాము అని పెద్దన్నయ్య ట్రంప్ చెప్పగానే పాకిస్తాన్ ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసింది. ఇది ట్రంప్ ట్వీట్. ఇమ్మీడియట్గా విత్ ఇన్ సెకండ్స్లోనే ఇది పాకిస్తాన్ నుంచి వచ్చిన ట్వీట్. ఇది ట్రంప్ ట్వీటు, ఇది పాకిస్తాన్ ట్వీట్. సో ఇమ్మీడియట్గా పెద్దన్నయ్య ట్రంప్ చెప్పగానే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు పాకిస్తాన్. మరి భారత ప్రభుత్వం ఏం చేస్తుంది? భారత విదేశాంగ శాఖ జయశంకర్ నుంచి మరి కాసేపట్లో ఏమైనా ప్రకటన వస్తుందా? భారత త్రివిధ దళాల నుంచి ఏమైనా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారా ఏంటని వెరీ 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 ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పుడు అతిపెద్ద సంచలనం, అతిపెద్ద బిగ్ బ్రేకింగ్ ఇది. ఒక విధంగా చెప్పాలి అంటే అతిపెద్ద సంచలనం కూడా. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించడం. రెండు దేశాలు అంగీకరించా లేదా మరి కాసేపట్లో క్లారిటీ వస్తుంది. అంగీకరించాయి అని ట్రంప్ చెప్తున్నాడు, అంగీకరించామని పాకిస్తాన్ చెప్తోంది. మరి భారత్ ఏం చెప్పబోతోంది? భారత్ ఏం చేయబోతోంది? ఎస్, ఇది సెక్రటరీ మార్కో రూబియో. సో ఇది అమెరికాకు సంబంధించి విదేశాంగ శాఖ ప్రతినిధి సెక్రటరీ మార్కో రూబియో. వీళ్ళు ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఓవర్ ద పాస్ట్ 48 years VP Vance, JD Vance and I have engaged with the senior Indian and Pakistani officials including Prime Ministers Narendra Modi and Shehbaz Sharif, External Affairs Minister Subramaniam Jaishankar, Chief of Army Staff Asim Munir and National Security Advisor Ajit Doval and Asim Malik. ఇది అద్భుతమైంది. ఇందాక నేను డౌట్స్ రైజ్ చేశాను, చాలా ప్రశ్నలు సంధించాను భారత ప్రజల తరఫున. దానికి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ అమెరికా విదేశాంగ శాఖ సెక్రటరీ మార్క్ రూబియో క్లియర్గా మెన్షన్ చేశారు. ఓవర్ ద పాస్ట్ 48 years, గత 48 గంటల నుంచి జేడీ వాన్స్ అండ్ ఐ హ్యావ్ ఎంగేజ్డ్ విత్ ద సీనియర్ ఇండియన్ అండ్ పాకిస్తాన్ అఫీషియల్స్ ఇన్క్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్స్ నరేంద్ర మోడీ అండ్ షహబాజ్ షరీఫ్. ప్రధాని నరేంద్ర మోడీతో ఇందాక నేను అడిగాను, ఈ లైవ్ స్టార్టింగ్లో నేను అడిగాను, ఎవరితో మాట్లాడాడు ట్రంప్, ఎవరితో డిస్కస్ చేశాడు, ఎవరితో సుదీర్ఘమైన చర్చలు చేశాడు, ఎవరితో మధ్యవర్తిత్వం చేశాడు అని నేను అడిగాను. వాటికి ఇక్కడ క్లియర్ గట్టిగా ఆన్సర్ ఉంది. ఓవర్ ద పాస్ట్ 48 years జేడీ వాన్స్ అండ్ ఐ హ్యావ్ ఎంగేజ్డ్ విత్ ద సీనియర్ ఇండియన్ అండ్ పాకిస్తాన్ అఫీషియల్స్ ఇన్క్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్స్ నరేంద్ర మోడీ అండ్ షహబాజ్ షరీఫ్. నరేంద్ర మోడీ, షహబాజ్ షరీఫ్ ఇద్దరితో కూడా మాట్లాడాను నేను. అండ్ దెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్, చీఫ్ ఆఫ్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ స్టాఫ్ ఆసిం మునీర్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్తో కూడా అండ్ ఆసిం మాలిక్, ఇది పాకిస్తాన్కి సంబంధించిన సెక్యూరిటీ అడ్వైజర్ ఆసిం మాలిక్, ఇండియాకి సంబంధించిన అజిత్ దోవల్, వీళ్ళందరితో కూడా మేము సమావేశం అయ్యాము. I am pleased to announce the governments of India and Pakistan have agreed to immediate ceasefire and to start talks on a broad set of issues at a neutral site. We commend Prime Minister Modi and Sharif on their wisdom, prudence and statesmanship in choosing the path of అశోక్, peace. మీరు ఒకసారి అలాగే హోల్డ్ లో ఉండండి. అటు రక్షణ శాఖ అధికారులు ఇప్పుడు లైవ్ లో మాట్లాడుతున్నారు. అసలు ఏ విషయాల గురించి మాట్లాడే అవకాశం ఉంది, దానికి సంబంధించిన లైవ్ ఒకసారి చూద్దాం.